గతంలో చాలా క్లియర్ కట్గా స్పేస్ అయితే ఉంది, కానీ అది కేంద్రంతో అంట కాగకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్ళే వాళ్ళకు మాత్రమే ఉంది అనేసి కుండబద్దలు కొట్టేశారు మీరు. ఇప్పుడు విజయసాయి రెడ్డి మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీకి వెళ్తాడు, మంతనాలు చేస్తున్నాడు, రూట్ క్లియర్ అయింది అన్న వాదనలే మనము చెప్పడం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో కూడా అది కనిపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్టీ అంటున్నారు. ఏం జరుగుతోంది? అంటే పిలుపు రాలేదని పార్టీ పెట్టేసి చూద్దామని అనుకుంటున్నాడా ఈయన అనేది అయితే క్లియర్ అండి. అంటే ఈయన ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నాడు అని అయితే అనిపించటం లేదు. ఓకే, ఇప్పుడు ఆయన తిరుపతిలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అంటే దైవ సన్నిధానంలో నేను ఒకసారి నివేదన జరిపిన తర్వాత విజయవాడ నుంచి ప్రకటిస్తానని చెప్తున్నాడు. ఈ చెబుతున్నది జస్ట్ ఒక పొలిటికల్ పార్టీగా ఉంటుంది. ఆయన ధోరణిలో ఆయన క్రిటిసైజ్ చేస్తూ పెడతాడు. అంతకు మించి దీనికి ఏదో కాన్సెప్చువల్ వాల్యూ ఉంటుందనే అనిపించటం లేదు. ఓకే, ఈయనకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయనే ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు గతంలో. ఇప్పుడు కూడా నిజానికి లైవ్ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది ఆయనకి, ఆ రిలేషన్స్ ఉన్నాయి. అందుకని ఈయనేదో కొత్తగా ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఇప్పుడు జంజీ ఉద్యమాల నుంచి చాలామందికి ఊపిరులు అందినాయి. నెమ్మదిగా గొంతు పెగల్చి మాట్లాడగలుగుతున్నారు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జంజీ అంటున్నారు. ఆయన నిజానికి ఈ మెగా డిఎస్సి గొడవని జంజీకి కనెక్ట్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. నేను ఒక ఆక్రోచ్ కూడా అనౌన్స్ చేసుకున్నాడు. కానీ ఆ లెవెల్కి కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి విజయసాయికి ఉందా అనేది డౌటే. ఓకే, అందుకని ఈయన జస్ట్ తను మాట్లాడటానికి ఒక వేదికని కల్పించుకున్నట్టుగానే చూడాలి దీన్ని. అలాగే ఆయన ఒక ఛానల్ కూడా తీసుకురాబోతున్నారు అనేది అర్థమవుతూనే ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ ఏరియాలో ఆయన ఒక ఆఫీసు తీసుకుని ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రాం మొదలైనట్టుగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఆయన అంటే ఛానల్ లేకుండా పార్టీ ఉండి ఏం ప్రయోజనం అనేది ఆయనకి ఒక ఐడియా ఉంది. ఆల్రెడీ సాక్షితో గతంలో ట్రావెల్ ఉంది, ప్రయాణం ఉంది. కాబట్టి ఆయనకి రెండు కలిపి నడపాలి అనేది ఆయనకు తెలుసు. ఈ రెండు పెట్టేస్తే ఎవరో ఒకళ్ళు ఐక్య సంఘటనలోకైనా పిలుస్తారు కదా. ఓకే, రేపు పొద్దున ఈయన జగన్తో కొంచెం ట్రావెల్ ఉంది కనుక ఈయన రూటెడ్గా జగన్ మీద దాడి చేస్తాడు అనేది ప్రపంచానికి ఒక ఐడియా ఉంది. ఉన్నప్పుడు కూటమి వైపు నుంచి ఒక పిలుపు రావచ్చు. ఉన్న పార్టీలకు తోడు మీరు కూడా రండి మాతో అంటే చంద్రబాబు నాయుడు గారికి విస్తృత ఐక్య సంఘటనల మీద నమ్మకం ఎక్కువ. ఆయన గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీని ఒంటరిని చేశాడు. ఒక రకంగా ఒంటరిని చేసి 2 కంపార్ట్మెంట్ల రైలు నడిపాడు ఆయన. ఒక కంపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీని, లెఫ్ట్ పార్టీస్ని కూర్చోబెట్టాడు. రెండో కంపార్ట్మెంట్లో ఎలాగూ బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. ఈ 2 కంపార్ట్మెంట్ల ట్రైన్కి డ్రైవర్ తనే. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఆయన రాంగ్ గైడెన్స్ ఇచ్చి షర్మిల గారిని తీసుకోవటము, ఈ వ్యవహారాల్లో కొంత ఆయన కీలక భూమిక పోషించాడు. ఆయన వాళ్ళకి ఫీడ్ చేసింది ఏంటంటే, మీరు జగన్ కనుక ఓడిపోతే ఈ ఎన్నికల్లో ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుంది, వాళ్ళు మొత్తం వచ్చేస్తారు ఇక్కడికి, ఆంధ్రరత్న భవన్ నిండిపోతుంది అని చెప్పాడు వాళ్ళకి. నిజమే అనుకున్నారు కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ ఆంధ్రరత్న భవన్ వైపు చూసేవాడు ఒక్కడు కూడా కనబట్టలేదు. ఇప్పటికీ అక్కడున్న మనుషులు కూడా అక్కడ ఉండట్లేదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కండిషన్లో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కావడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడే కారకుడు. ఓకే, ఆయన ఒకవైపు ఆయన ఫ్రెండ్షిప్ చేసే బీజేపీకి ఏమో జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో వైరం ఉంటుంది. ఓకే, ఈయనేమో లోకల్ లెవెల్లో వాళ్ళకి బ్రెయిన్ బిహైండ్గా ఉంటాడు చంద్రబాబు. ఇలాంటి రకరకాల వ్యూహాలు నడిపి ఒక విస్తృత ఐక్య సంఘటన దిశగా వెళ్ళి అవతల వాళ్ళని తను ఎవరినైతే టార్గెట్ చేస్తాడో వాళ్ళని ఒంటరిని చేయటం అనేది ఈయన అలవాటు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన రాడార్లోకి గనక ఈయన పార్టీ వస్తే, విజయసాయి పార్టీ, నువ్వు కూడా వచ్చేసి మా కాంపౌండ్లోనే ఉండు, నీ ఛానల్ కూడా మాకే వినియోగించు
అలాగే నీకు ఎలాగూ లోపల విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు షర్మిల గారు ఎలాగూ మళ్ళీ ప్రచారంలోకి వస్తారు, వచ్చి ఆవిడ కూడా టార్గెట్ వైసీపీ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ మీద అడపాదడపా ఆవిడ విమర్శలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా టీడీపీనేమో నెమలిపించంతో నిమిరినట్టు మాట్లాడుతుంది ఆవిడ, వైసీపీని గడ్డపారతో డేకినట్టు మాట్లాడుతుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది, చాలా క్లియర్గా. అదే ధోరణి ఇతను కూడా, ఇతను ఇంకొక వైపు నుంచి అదే పని చేస్తాడు. అంటే ఇప్పుడు సేమ్ అంటే బాబు వదిలిన బాణం షర్మిల అనేది మనం వినడం జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎవరు వదిలిన బాణము, ఎవరి వ్యూహాన్ని ఏ పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడన్న కన్ఫ్యూజన్ అయితే ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయన ఎవరు వదిలిన బాణము కాదు, ఆయనంతటా ఆయనే ఒక బాణంగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, తనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఐడెంటిటీ ఉంది ఆయనకి. ఆ ఐడెంటిటీకి తోడు ఒక సొంత పార్టీ, సొంత ఛానల్ పెట్టుకుంటే, అలా గనక ఒక షాప్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక కస్టమర్ రాకపోతాడు అనేది ఆయన గొడవ. ఇప్పుడు అలా అనుకుంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సొంత ఛానల్ ఉంది, సొంత క్యాడర్ ఉంది. టీడీపీకి సొంత ఛానల్స్ అలా లేకపోయినా వత్తాసు పలికే ఛానల్స్ ఉన్నాయి, క్యాడర్ ఉంది. అంటే ఇప్పుడు జనసేన వైపు ఏమన్నా ఎక్కువ పెడుతున్నారని అనుకోవడానికి ఉందా? ఎందుకంటే ఆఫర్ ఎవరి నుంచి వచ్చినా పర్లేదు, ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంతో విజయసాయి రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇవి రెండు కలిసి ఏదన్నా అక్కడ ప్రత్యామ్నాయం అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకోవడానికి ఛాన్స్ ఉందా? టీడీపీకి గనక కేంద్రంలో బీజేపీ డౌన్ అవుతోంది. ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు కొంత డిఫెన్స్లో ఉన్నారు. ఆయన బ్యాటింగ్ స్టైల్ మారింది, ఆయన ఫ్రంట్ ఫుట్లో ఆడట్లేదు, బ్యాక్ ఫుట్ మీద ఆడుతున్నాడని ప్రపంచం మాట్లాడుతోంది. కాబట్టి ఈ బ్యాక్ ఫుట్ మీద ఆడుతున్న ఇమేజ్ పెరిగి ఆయనకి ఈ రానున్న రెండేళ్లలో బీజేపీ గ్రాఫ్ కనుక దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా రూట్ మారుస్తాడు, ఆయన వ్యూహాన్ని చూపించేస్తారు. ఆయన చక్రం మళ్ళీ ఒకసారి అటక మీద నుంచి తీసి తిప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఆ ప్రయత్నం ఆయన చేసినప్పుడు ఈయన ఉపయోగపడతాడు వీళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు వ్యూహాత్మకంగానే పార్టీ అనౌన్స్మెంట్ అనేది జరగబోతుంది అయితే డెఫినెట్గా. అంటే ఆయన జనసేన బీజేపీ కూటమిలో చేరిపోయి ఏదైనా కీలక పాత్ర పోషించవచ్చు. ఓకే, లేదు జగన్కి వ్యతిరేకంగా ఇతను మనకు ఉపయోగపడతాడు షర్మిలతో పాటు, కాబట్టి ఇతన్ని తెచ్చి మన కాంపౌండ్లోనే పెట్టండి అని అలవాటు ప్రకారం చంద్రబాబు నాయుడు అంటే అటువైపుకి వెళ్ళి పనిచేస్తాడు. అంటే ఒక దుకాణం ఓపెన్ చేస్తున్నాడు, ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన కస్టమర్లను సాటిస్ఫై చేయటమే ప్రోగ్రామ్. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న ఫేసెస్ని ఏపీ ప్రజలైనా సరే కొత్త పార్టీ పెడితే ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అని అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఆయన పొలిటికల్ స్టాండ్ ఏమిటి, ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా సరే. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టినప్పుడు ఒక అభిప్రాయం చెప్పాడు, నాకు పొలిటికల్ ఎనిమీ డిఎంకేతో నాకు రాజకీయ వైరం ఉంది, అలాగే థియరిటికల్ ఎనిమీ బీజేపీ అన్నాడు ఆయన. అవును, అది జనాలకి కనెక్ట్ అయింది. తమిళ్ ఓటర్కి ఏది కనెక్ట్ అవ్వాలో అది కనెక్ట్ చేసే మాట అది. అలాంటి స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా విజయసాయి రెడ్డి. విజయవాడలో కమింగ్ 1 వీక్లో అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి అంతే. అంటే ఆ రోజు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చే దాన్ని బట్టి ఈయన వ్యక్తిత్వం ఏమిటి అనేది తెలుస్తుంది. ఈయన కూడా జగన్ని టార్గెట్ చేస్తే, నేను గతంలో ఒక రకంగా రాజకీయ వైఫల్యం నా జీవితం, నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నన్ను ఇలా ఎటు కాకుండా చేసిన పరిస్థితుల్లో నాకు కొంత ఐడియాలజీ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పార్టీ పెడుతున్నాను అని మాట్లాడితే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈయనకి తెలుగుదేశం నుంచి ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఏం అనౌన్స్ చేయబోతున్నారనే దాని మీద ఆయన పొలిటికల్ జీవితము, ఆయన అంతే సొంత పార్టీతో ఆయన వెళ్తాడా లేకపోతే పార్టీల నుంచి గాలాలు వేయించుకోవడానికి అంతే ఈ అనౌన్స్మెంట్ అనేది క్లియర్. రాజకీయ వ్యాపారం చేయాలని అనుకున్నాడు ఆయన. ఓకే, రాజకీయ సన్యాసం అన్నాడు ఆ మధ్య. అవును, రాజకీయ సన్యాసం, నేను వ్యవసాయం చేసుకుంటాను, అలాగని నేను పొలిటికల్ ఒపీనియన్ చెప్పడానికి నాకేమీ అనర్హత లేదు కదా, అందుకని మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ లిక్కర్ కేసు
హియరింగ్స్కి వచ్చినప్పుడు మాట్లాడాడు, ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా 2-3 విసురులు విసిరాడు. ఇది ఉంది అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు అనేది కూడా జనాలకు అర్థం చేయించాడు. ఇప్పుడు కూడా ఆయన గొడవ అదే, అంటే ఢిల్లీ వరకు ఆయనకు అప్పచెప్పి ఆయన ఢిల్లీ పంపిస్తారేమో అనేది చాలామంది అనుకున్నారు. ఢిల్లీలో ఒక లాబీ చేయగలడు, గతంలో చేస్తున్నాడు. కాబట్టి ఆ పనికి జగన్ ఏమైనా వినియోగించుకుంటాడా ఇతన్ని అనేది ఒకటి ఉంది. కానీ ఆఫర్ రావటం లేదు, అంటే ఆఫర్ లెటర్ రావటం లేట్ అవుతుంది ఆయనకి. అందుకని కొంచెం దూకుడుగా మనం వెయిట్ చేసే మూడ్లో లేము అనేది అర్థం కావాలి అనే ఉద్దేశంతో కూడా ఈ హడావిడి చేస్తూ ఉండుండొచ్చు. మీ ఎక్స్పెక్టేషన్ లో మీ సీనియారిటీ ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విజయసాయి రెడ్డి గారికి కాల్ ఎంతవరకు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే వెళ్ళే పరిస్థితి ఉంటే ఈ రోజుకే వెళ్ళాలి కదా, వెళ్ళుండాలి. ఇప్పటి వరకు ఆ చడి చప్పుడు ఎక్కడా కనబడటం లేదు. అలాగే రీసెంట్గా సజ్జల మీద జరిగిన దాడి, వచ్చినటువంటి విమర్శలు, అవతల వాళ్ళని కూడా కొంత కూల్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. విజయసాయి రెడ్డి ఇన్ అవుతారు, సజ్జలు అవుట్ అవుతారు అన్న ఒక నరేషన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అవును, ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ సజ్జల మీద జరిగినటువంటి దాడిని కూడా ప్రస్తుతం న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది, కొంత వర్కౌట్ అవుతోంది అది. ఓకే, అందుకని ఈయన కాల్ రాకపోవడానికి కారణం అది కూడా కావచ్చు. ఓకే, వెళ్ళిన వాడు ఎలాగూ వెళ్ళాడు, మంచిదేలే, మనం కొత్త వాళ్ళతో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుందాం అని. అంటే పార్టీలో 2-3 శిబిరాలు ఉండటం ఎప్పుడూ ఇబ్బంది నాయకుడికి. ఖచ్చితంగా ఈయనొక శిబిరము, ఆయన ఒక శిబిరంగానే ఉన్నారు. ఏది జగన్ అధికారంలో ఉండగా ఈ 2 శిబిరాల మధ్య ఘర్షణలని పరిష్కరించడం ఆయన ప్రోగ్రాంగా మారింది. వీళ్ళు ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బయటకి లీకులు ఇచ్చేవాళ్ళు విజయసాయి కాంపౌండ్ నుంచి. ఇలాంటివి జరుగుతాయి, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళడం మంచిదేలే, మరక మంచిదే అన్న పద్ధతిలో ఆయన ఆలోచిస్తున్నట్టున్నాడు జగన్. అందుకని ఇప్పటి వరకు కాలు వెళ్ళకపోవడానికి కారణం ఇక ముందు కూడా వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఆయన దుకాణం అయితే పెట్టేసి వీళ్ళిద్దరి వైపు చూస్తాడు. ఎటువైపు నుంచి వెళ్ళి ఆఫర్ ఎక్కువ ఉండి స్ట్రాంగ్ అంటే తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతే అప్పుడు కూడా తనని పిలుస్తాడేమో అనే ఆశ ఉంది ఈయనకి. చంద్రబాబు మీద ఆశ ఉంది, ఆయనకి నేరుగా పరిచయం ఉంది పవన్ కళ్యాణ్తో. కాబట్టి ఆ స్నేహం, పాత స్నేహాన్ని తలుచుకుని ఆయన ఏమైనా పిలుస్తాడా, లేదు ఈయనకి ఢిల్లీ లెవెల్లో లాబీయింగ్ ఉంది కాబట్టి బీజేపీతో ఏవైనా పిలిపించుకుని, అంటే తను నేరుగా బీజేపీలో చేరటం కాకుండా తన పార్టీని బీజేపీతో అనుసంధానం చేయటం. అదే అండి ఇందాక అన్నట్టు జనసేన, బీజేపీ, విజయసాయి రెడ్డి అలా ఒక లైన్ పెట్టుకుని యాక్టివిటీ నడిపిస్తూ అక్కడి నుంచి ఫండింగ్ ఏదైనా తెచ్చుకుంటాడా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఇలాంటి స్కీముల్లో కొన్ని పార్టీలను ఫ్లోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పొలిటికల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి దేశవ్యాప్తంగా అనే ఉద్దేశంలో బీజేపీ ఉంది. ఆల్రెడీ బీహార్లో ఒక 2 పార్టీలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కూడా ఏమైనా విజయసాయి రెడ్డి అలాంటి చొరవ చూపించే ప్రయత్నం చేస్తున్నాడా అనేది డౌట్. చాలా ఈక్వేషన్స్ మారబోతున్నాయి. రేపటి రోజు రాజకీయాల పరంగా చాలా ఫుటేజ్ దొరకబోతుంది సార్. అవును, చాలా క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం, మీరు అన్నట్టుగా ఈ బాణము ఎవరికి గుచ్చుకోబోతోంది, ఎవరి పొదలోకి వెళ్ళబోతోంది అనేది రాబోయే రోజుల్లో తేలాల్సిందే. అప్పటి వరకు ఆ లోపలే ఏమన్నా రాజకీయ సమీకరణాలు మారుతాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.